హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజూర్ సాయిని మళ్ళీ వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా దారుణమైనటువంటి విషయము. ఎంత ఘోరంగా జరిగిందనేది మన అందరికీ తెలుసు. ఇది కేవలం పాకిస్తాన్ వాళ్ళు చేసింది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కేకులు కట్ చేసి సంబరాలు అయితే చేసుకున్నారు అనమాట. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి విషయం. ఫ్రెండ్స్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనలో 27 మంది అయితే చనిపోయారు. దీనైతే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. దీనికి సంబంధించి మోడీ గారు కానీ మన రాష్ట్ర మంత్రులు కానీ ఎవరైనా సరే దీన్ని వాళ్ళకి ఖచ్చితంగా బదిలీయాలైతే నేను కోరుకుంటున్నాను. పామూరు ఆర్యవైశ్య సంఘం తరఫున మా పామూరులో మేము మాత్రం మా మండల ఆర్యవైశ్య సంఘం అంతా కూడాను నల్ల బ్యాడ్జీలతోటి కొవ్వొత్తులతోటి నిరసన అయితే తెలుపుతున్నాం అనమాట. పామూరు ఆర్యవైశ్య సంఘం అంతా కూడా కలిసి దీన్ని ఖండిస్తూ నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలతోటి కొవ్వొత్తులతోటి పామూరు మొత్తం ర్యాలీగా తిరగాలనేటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాము. ఇప్పుడు జరుగుతుంది. ఫ్రెండ్స్, దీని తర్వాత నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పాకిస్తానీ ప్రభుత్వం, పాకిస్తానీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దీనికి ఖచ్చితంగా జవాబు అయితే ఇండియా ఇస్తుందని చెప్పేసి అయితే నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, బలో భారత్ మాతా కే జై, జై వాసవి మాతా కే జై. వ్యతిరేకించండి సీమాంతర ఉగ్రవాదాన్ని, వ్యతిరేకించండి సీమాంతర ఉగ్రవాదాన్ని. బలో భారత్ మాతా కే జై, వందే మాతరం, బలో భారత్ మాతా కే జై. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ప్రేరేపిత ఉగ్రవాదులతో దాడి చేయడానికి కారణం ఏంటంటే నిన్న 22వ తారీఖు జరిగినటువంటి జై